కచ్చాపచ్చాగా దంచుకున్నాక దాన్ని పిండిలో కలుపుకొని చెక్కలుగా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రోలు శుభ్రం చేసుకోవాలి. రోలు శుభ్రం చేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్నగా దంచుకోండి. ఎందుకంటే అవి మనం దంచేటప్పుడు వచ్చి కళ్ళల్లో పడతాయి, చాలా మంట వస్తుంది. సో స్లోగా దంచుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ముందు ఎలా దంచుకున్నామో అలాగే ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లిని పొట్టు తీసుకోకుండా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ వెల్లుల్లి పొట్టు ఇష్టం లేని వాళ్ళు తీసి దంచుకోవచ్చు, బట్ అది చాలా మెత్తగా అయిపోతుంది. అంత టేస్టీగా మనం అనుకున్న స్ట్రక్చర్లో రాదనమాట. ఇట్లా కరివేపాకుని ఈనెలన్నీ తీసేసి విడిగా చేసుకోవాలి. ఇప్పుడు అలా ఈనెలు తీసిన కరివేపాకు అంతా ఈ పచ్చిమిర్చి దాంట్లోకి వేసుకొని దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ స్ట్రక్చర్ ఇలా ఉండాలన్నమాట. అంతా దంచుకున్న తర్వాత ఇలా ముందుగా తీసుకున్న పిండిలోకి మనం కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. మీకు కారం సరిపోదు అనిపిస్తే మీరు ఎర్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పచ్చికారం కాకుండా అచ్చం ఎర్రకారం వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ సరిపడా వేసుకోవాలి. దీనిలోకి మేము ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. ఇవి మేము అరగంట ముందర నానబెట్టుకున్నాము. ఇక కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారు. అలా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా దాన్ని కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఇలాగ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మేము పచ్చెన్నపూస వేసుకుంటున్నాము. మాకంటే గేదెలు ఉన్నాయి కాబట్టి మేము ఫ్రెష్గా ఉండే పచ్చి వెన్నపూస వేసుకుంటున్నాము. సిటీలో ఉండే వాళ్ళకి ఇలా దొరకదు, సో వాళ్ళు బటర్ వేసుకుంటారు. కొంతమంది దీంట్లో డాల్డా కూడా వేసుకుంటారు. సో మాకు పచ్చి నెయ్యి ఉంది కాబట్టి మేము పచ్చి నెయ్యి వేసుకుంటున్నాము. అలా పచ్చి నెయ్యి వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి బాగా పొంగుతాయి, క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. ముందుగా వెన్న అవన్నీ కలిసేలాగా మనం పిండినంతా కలుపుకోవాలి. కొంతమంది వెన్న ప్లేస్లో నూనె కూడా వేసుకుంటారు. కొంచెం వేడిగా కాగబెట్టుకుంటున్నాము. ఇట్లా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉండయ్యేలాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం చేసుకునేటప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఎలా అవుతుందో చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రాగా పిండి కలుపుకుంటూ చేసుకోవాలి. అరగంట నానిన తర్వాత మనం వీటిని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. అది మీరు చేసుకోవాలి, ఎంత సైజు కావాలంటే అంత సైజు. కొంతమంది చిన్నవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా ముద్దలా చేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలి, కలిపితే ఇలా ఉంటే పొంగుతాయి. నాకు అంత బాగా రాదు, ఏమనుకోకండి. మా వదిన చెప్తుంది, నేను ఫాలో అవుతున్నాను అంతే, మీరు కూడా ఫాలో అయిపోండి. బాండీ పెట్టుకొని దాంట్లో సగం వరకు ఆయిల్ పోసుకోవాలి. అది మీ బాండీ సైజుని బట్టి పోసుకోవాలి. మేము కొంచెం పెద్దది పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. పూరీ ప్రెస్ తీసుకొని పూరీ ప్రెస్లో కవర్ వేసుకోవాలి. ఈ కవర్ అనే కాదు, ఏ కవర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ అంటించాలి. ఆయిల్ అంటించాక ఇప్పుడు దాకా మీరు చేసుకున్న ముద్దను దానిలో పెట్టుకొని తర్వాత కవర్ చేసి దాంతో అలా ఒత్తాలి. తర్వాత తీసి చూస్తే ఇలా చెక్క పలచగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల పలచగా వస్తాయి. అలాగా ఆయిల్లో వేసినప్పుడు మంచి టేస్టీగా కూడా అనిపిస్తుంది. అలా అన్నీ చేసి పెట్టుకోవాలి వరుసగా. చేసిన తర్వాత ఆయిల్ కాగాక ఆయిల్లో దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకసారి ప్రాసెస్ చేయడం స్టార్ట్ అయ్యాక త్వరగా చేస్తూ ఉండాలి. సో మేము ముందే చేసి పెట్టుకుంటున్నాం కొన్ని. చూడండి ఫ్రెండ్స్,
నన్ను ఎంత కష్టపెడుతున్నాడు. ఆడపడుచు కోసం వదిన కష్టం. పొద్దున్నుంచి పాపం వీళ్ళిద్దరు తెగ కష్టపడిపోతున్నారు. ఇందాకేమో కారాలు కారపూస చేశారు, ఇప్పుడేమో చెక్కలకి ప్రిపేర్ అయినారు. ఆడపడుచు కోసం కష్టపడుతున్నా వదిన, ఇష్టంగా వీడియో తీస్తున్నా అన్న. ఆయిల్ కాగాక ఇలా వేసుకోవాలి. చేసుకున్నవన్నీ వగదాని తర్వాత చిన్నగా ఆయిల్లోకి జారు విరుచుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. ఎటు సైడ్ కాలిన కల్లి తిప్పుతూ కాలని కల్లి కాలుస్తూ ఉండాలి. ఇలా కొంచెం ఎర్రగా అయ్యాక మనం ఇంకా తీసేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆయిల్లో నుంచి తీసాక కొంచెం సేపు మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా అనగానే చూడండి ఇలాగా పలుకుగా అయిపోతుంది అన్నమాట. ఇది బాగా చక్కగా ఉడికినట్టు.